78,000 రూపాయలు వితిన్ 30 రోజుల్లో ఆయన పడిపోతుంది. ఈయన 3,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 700 లోపల వస్తుంది. ఫస్ట్ జానపదలో మొదటి ప్రారంభం. ఇప్పటి నుంచి పెరుగుతాయని పెరగాలి కూడా. అలాగంటే 5 మిగతా మండలాలు ఏమన్నా అంటే అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. తిరుగుతున్నాము, ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నాము. కానీ కన్జ్యూమర్లు ఎందుకు ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవడం లేదు. ఏమనేది అర్థం కావడం మా డిపార్ట్మెంట్కి కానీ ఎందుకు అనేది మాకే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మేము చెప్పడంలో లోపం అంటూ ఏం లేదు. అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి తాలూకాలో ప్రతి మండలం రోజుకు 2 సార్లు తిరుగుతున్నాం. వాళ్ళు మొత్తం ఎందుకు మన డిఈ గారు మన ఫరూక్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే అందరూ చాగలమరి మండలంలో ప్రతి ఒక్కరూ సోలార్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన డిఈ గారు మన కన్జ్యూమర్ ఫరూక్ గారిని సన్మానిస్తారు. దాదాపు ఒక మంత్ నుంచి మూడవుతున్నాము. సోలార్ నెట్ బెటరింగ్ చేయాలి జానపదలో ఒకటి ఆదర్శప్రాయంగానే. 1 KWకు మన గవర్నమెంట్ 30,000 సబ్సిడీ ఇస్తుంది. 2 KWకు 20,000 సబ్సిడీ ఇస్తుంది. 3 KWకు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మీరు జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. 3 KWకు మీరు 1,90,000 కట్టాలి. అంటే 78,000 పోతే 1,20,000 అప్రాక్సిమేట్లీ మీ జోబులోంచి డబ్బులు పోతాయి. జోబులోంచి 1,20,000 రూపాయలు పోతే నెలకు మీకు 2,500 రూపాయలు ఖచ్చితంగా మిగులుతాయి. వడ్డీతో సహా వేసుకుంటే మీరు కట్టే డబ్బు 5 సంవత్సరాల్లో తీరిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు సోలార్ అతను మీకు గ్యారంటీ ఇస్తున్నాడు. అంటే 25 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోయింది. ఇంకా 20 సంవత్సరాలు మీకు డబ్బు మిగిలినట్టే. కాబట్టి ఇది ఒక రకమైన పెట్టుబడి అనుకొని దయచేసి చాలామంది కన్జ్యూమర్లు అందరూ సోలారు పెట్టుకొని మా సంస్థకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆలగడ్డ తాలూకాలో ఉన్న ప్రజలందరూ ఇలాగే కన్జ్యూమర్ గారి ముందుకు వచ్చి ఖచ్చితంగా సోలార్ పెట్టుకోండి. దానివల్ల మీకు డబ్బు ఆదా అయ్యే తప్ప వృధా ఖర్చు అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఇంకోటి, ఇప్పుడు మా ఎనర్జీ అసెట్స్ మొత్తము SC ST కాలనీస్కి వచ్చి కొత్తలు వేస్తున్నాం. దానికి మీ సెల్ నెంబరు OTP మాకు చెప్తే దానికి ఎంత రూప్ టాప్లో మీకు ఎంత KW పెట్టుకోవచ్చు కూడా మా డిపార్ట్మెంట్ వారు వచ్చి మీకు చెప్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పై కప్పు ఒకటి మాకు బాడీకి ఇచ్చినట్టే, అంతే సింపుల్ చెప్పాలంటే. దానివల్ల మీకు డబ్బులు వచ్చేది తప్ప మీకు డబ్బు నష్టం లేదు. అది కాక పై కప్పులో మేము వాస్తవంగా 30x30 కావాలని చెప్తున్నాం ప్లేస్. కానీ ఇక్కడ మేము చూస్తే 20x12లోనే 3 KW వచ్చింది. కొలతలు కూడా వేయడం జరిగింది. కాబట్టి 20x15 ఉన్నా మీకు 3 KW మిగిలడానికి అవకాశం ఉండేది అనేది మీకు అందరికీ ఈ మూలంగా చెప్పడం జరిగింది. ఇంకా ఈ సోలార్ అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు బ్యాంకు లోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వస్తే నేను కానీ ఏఈ గారు కానీ షూరిటీ పెట్టి మీకు లోన్ కూడా ఇప్పిస్తాం. అంటే మీరు ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండా లోన్ ఇప్పిస్తాం. జస్ట్ మీకు మేము పూచి ఉంటాం మా డిపార్ట్మెంట్. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు పేరున అల్లగడ్డ చెప్పడం ఏంటంటే పేరున చెప్పడం ఏంటంటే సోలార్ ప్లాంట్ ఇంటి మీద పెట్టుకోండి, విద్యుత్ సంపదకు సహకరించండి. అలాగే ఇప్పుడు వానాకాలము రైతులు తడిచిన స్టార్టర్ల దగ్గర కానీ 11 kV కట్ అయిన లైన్ల దగ్గరికి మాత్రము పోవద్దు. మీ ప్రాణాలు అనేది మాకు చాలా ముఖ్యం. అలాగే బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపల కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి, కట్టి తీరాలి. ఇవన్నీ బతికి పెట్టుకొని మా సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.